जय श्री श्री राधा गोविंद भगवान की, शिल प्रभुपाद की, शिल गुरुदेव की, निताय गौर प्रेमानंदे। हरे कृष्ण। మనము మాధవ మధురాష్టకం పాడి దాని గురించి చర్చించుకుందాం. బింబాదర పేరు పాడతారు, అందరూ ఫాలో చేయండి. మధురం మధురం మదనం మధురం నయనం మధురం ఆశితం మధురం మధురం మదనం మధురం నయనం మధురం ఆశితం. హరే 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 రామ 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 హరే హరే. సో ఈ ముందు మన లాస్ట్ ఫ్రైడే ఈ వచనం మధురం, మాట ఎంత స్వీట్ అని తెలుసుకున్నాం. చరిత్రం అదనొక క్యారెక్టర్, వ్యక్తిత్వం ఎంత మధురం అని తెలుసుకున్నాం. వచనం దుస్తులు ఎంత మధురం అని తెలుసుకున్నాం. లలితం ఈ కడుపుకడ ఉండే ఆ లైన్స్ అదే ఎంత మధురం అని తెలుసుకున్నాం. చలితం మూమెంట్ అంటే చలన వలన ఎట్లా అనేది మధురం అని తెలుసుకున్నాం. భ్రమితం వాండరింగ్ అంటే అవసరం లేక తిరగడం, పనిపాట్లాగా తిరగడం అంటారు కదా, అట్లా అది ఎంత మధురం అని తెలుసుకున్నాం. దీని తర్వాత ఇప్పుడు వేణుర్ మధుర రేణుర్ మధుర, అతను ఫ్లూట్ పిల్లంగోయ ఎంత మధురం. తర్వాత రేణుర్ ఆ డస్ట్ ఎంత మధురం. పానీర్ చెయ్యి ఎంత మధురం అని తెలుసుకుందాం. తర్వాత పాదాలు ఎంత మధురం అని తెలుసుకుందాం. నృత్యం డాన్స్ ఎంత మధురం అని ఈరోజు తెలుసుకుందాం, టైం ఉంటే. తర్వాత సఖ్యం ఎంత మధురం అని తెలుసుకుందాం, ఫ్రెండ్షిప్. సో వేణురు అంటే ఆ పిల్లంగోయి అన్నమాట. అది భక్తి రసామృతం సింధులో 273 పేజీలు దాని గురించి కొంచెం వర్ణించినారు. శ్రీమద్ భాగవతంలో ఒక దగ్గర 200 పేజెస్ దాని 10th క్యాంటోలో వస్తుంది. వేణు గురించి చాలా వర్ణన ఉన్నాయి. సో భగవంతుడికి 3 రకాలైన ఒక ఫ్లూట్ పిల్లంగోయి ఉండింది ఉంటుంది. దాంట్లో ఒకటి మురళి, ఒకటి వంశీ, ఇంకొకటి వేణు అనమాట. ఆ వేణు వచ్చి చిన్నగా 6 inches, దాంట్లో 6 హోల్స్ వస్తుంది. హోల్స్ ఏమిటో తెలుగులో రంధ్రాలు. తర్వాత వంశీ వచ్చి 15 ఇంచులు 8 రంధ్రాలు ఉంటాయి. మురళి వచ్చి పెద్దగా 18 ఇంచులు 4 రంధ్రాలు ఉంటాయి. ఇది 3 ఫ్లూట్లు అన్నమాట. భగవంతుడు దీన్ని వేరే వేరే పద్ధతికి దీన్ని యూజ్ చేస్తూ ఉంటాడు, వాంచుతూ ఉంటాడు. అది కొన్ని శ్రీమద్ భాగవతం అనేది కొన్ని మనం చర్చించుకుందాం. సో ఈ వేణు వచ్చి అన్ని జీవరాశులకు ఒక ఆనంద కొరకు, తన భక్తుల ఒక ఆనంద కొరకు దీన్ని ఎక్కువ వాడదు అనమాట. శ్రీమద్ భాగవతం ఒక చోట విష్ణు చక్రవర్తి వాళ్ళు చెప్తారు, ఈ నమలినంతా కలిసి కృష్ణ నేను ఎట్లానో ఒక డాన్స్ చేసే విధంగా చేయాలంటే అప్పుడు దీన్ని యూజ్ చేసేది అనమాట. ఈ వేణు ఈ ఫ్లూట్ ని అతను యూజ్ చేసుకుని బిల్డింగ్ మీద ఊరుతూ ఉంటే ఆ నమలి ఎంతో చక్కగా నాట్యవాడి కొంచెం తర్వాత ఇతను కూడా మర్చిపోయి ఇతను కూడా దాంతో డాన్స్ చేసేది. డాన్స్ చేసి ఆ ఇద్దరు డాన్స్ చేసేది ఒకసారి. తర్వాత అది గిఫ్ట్ గా ఒక్కొక్క నమలు పెంచేయడం శ్రీమద్ భాగవతం యొక్క పర్పట్ల భాష్యంలో విశ్వనాథ చక్రవర్తి చెప్తానంట. ప్రత్యేకత అతను ఆనందం పడి ఒక్కొక్క నెమలి పెంచులు ఆ భగవంతుడికి గిఫ్ట్ లాగా ఇచ్చడము, దాన్ని భగవంతుడు పెట్టుకోవడము, అది శ్రీమద్ భాగవతంలో ఒక భాష్యంలో ఒక శ్లోకంలో ఒక భాష్యంలో విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ గారు చెప్తారు. అంతేకాకుండా ఇది అన్ని జీవరాశులను ఇది ఎంతో ఆకర్షణగా చేస్తుంది. మామూలుగా కృష్ణుడు 6 years లో దానికి ఈ ఆవులంతా అడవికి మేయడానికి తీసుకుని పోవడం, దీనికి అతనికి రెస్పాన్స్ ఇచ్చింది ఏంటి వాళ్ళ, దీనికి సూపర్వైజర్ అనమాట కృష్ణుడు. అంతా మనం చూడొచ్చు, అది ఆవులంతా ఈ పొద్దున లేచి ఇంకా బయలుదేరే ముందు ఆ మెడలకంతా గంటలు కట్టేస్తుంటారు, అంత కొడతా ఉంటుంది డైన్ డైన్ డైన్. అప్పుడు కృష్ణుడు బయటకు వస్తాడు, ఆవులంతా రెడీ అయినాయి బయటకు వెళ్ళాలి, ఇతను టిఫిన్ అంతా తీసుకుని పోయి
రెడీగా ఉంటాడు. దీన్ని తీసుకొని పోయి అది అడవికి వెళ్ళాల. అడవికి వెళ్లే ముందు అప్పుడు ఇంటికడ కొంతసేపు వేసేస్తాడు. తర్వాత ఇది బయలుదేరేప్పుడు మళ్ళీ ఆ ఫ్లూట్ ని ఇచ్చేస్తాడు. ఎప్పుడైతే ఇతను కృష్ణుడు అడవి దాన్ని ఆ ఫ్లూట్ ని వంచేటప్పుడు ఆవులు గడ్డి తింటా ఉంటే అది గడ్డి తినేది మానేస్తా ఉంటుంది. ఆ నోట్లున్న గడ్డి అట్లనే ఉండిపోయి అట్లనే విని 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 అట్లనే మర్చిపోతున్నాను అనమాట. దానికి శ్రీమద్ భాగవతం చెప్తారు, అది చెవులు తన ఒక నోరులాగా చేసేసింది. భగవంతు నుంచి వేడి నుంచి వచ్చే అక్కడ సౌండ్ ని అమృతకు పోల్చినారు అనమాట. ఆ చెవులు దానికి నోరు అయిపోయింది, భగవంతునికి వేడి నుంచి వచ్చే ఆ గానం వచ్చి అమృతం అయిపోయింది. ఈ విధంగా ఈ అమృతం ఇది స్వీకరిస్తా ఉండింది. అంటే ఎప్పుడు కూడా భగవంతుని ఒక వేణుని అది ఇచ్చేస్తా ఉండేది. ఇంకా దూడలు కూడా అంతే, దూడలు పాలు తాగుతా ఉంటే అట్లనే నోటు పొదుగు పట్టుకుని అట్లనే రూములు అట్లనే ఆగిపోయేది అనమాట. తాగేది మానేస్తా నోట్లు అట్లనే ఉంటుంది. అంతేకాకుండా ఈ పక్షులు భగవంతుడు ఎప్పుడైతే వేణుని ఇది చేస్తాడా పక్షులు తన శ్వాసను తీసుకోవడానికి మర్చిపోతుంది అనమాట. అట్లనే ఉండిపోయి శ్వాసం లోపల పోకుండా పల్టీ అయిపోయి కింద పడేది. అంతేకాకుండా ఈ చెట్టులో ఏమంటారు వేర్లు, రూట్స్, వేర్లు, ఈ వేర్లను కింద కొన్ని వేర్లంతా ఎప్పుడైతే భగవంతుడు తన ఒక వేడిని వాంచాడా అప్పుడు ఆ వేర్లంతా చెట్టు నుంచి పైకి వచ్చాడు మొత్తం. ఈ నది, ఈ యమునా నది మన చూడొచ్చు, మానస గంగ తెలుసు కదా, మానస గంగ బృందంలో ఉంటుంది. మానస గంగ అని చెప్పి కృష్ణుడు యొక్క మనసులో ఇది చేసిన ఒక గంగ. ఎప్పుడైతే అంటే అదే టైం వచ్చి పంపడానికి ఈ మానస గంగ ఇలాంటి నదిలంతా భగవంతుడు దూరం నుంచి పోతే అతను ఒక ఆ వేణు గానానికి అలలంతా బయటకు రావడం అనమాట. దానికి ఆ బార్డర్ అనేది ఉంటుంది. ఆ బార్డర్ నుంచి బయటకు వచ్చి కొంచెంసేపు విని మళ్ళీ లోపలికి వెళ్ళిపోవడం. పైనుంచి వచ్చే ఈ ఏమంటారా జలపాతాల పైనుంచి వాటర్ ఫాల్స్ జలపాతం అలాంటిదంతా ప్లేస్ అంతా నీళ్ళు అక్కడనే ఆగిపోయారు. కిందకి లేదు, అక్కడ పైన లేదు, మెట్లులే ఆ భగవంతుడు యొక్క వేణు ఇచ్చేసేప్పుడు. అంతేకాకుండా ఈ పక్షులంతా పైన పోతా ఉన్న పక్షులంతా ఎప్పుడైతే భగవంతుడు వేణు ఇచ్చేస్తాడా అన్ని అక్కడనే దిగడం అంట. అక్కడ మర్చిపోతున్నారు ఎక్కడ పోతున్నాం ఏమన్నది. మనం చూడొచ్చు పక్షులు ఒక గ్రూప్ వెళ్ళిపోతా ఉంటుంది. అది అక్కడనే మొత్తం అక్కడనే దాని ఒక గమ్యం మర్చిపోయి ఎక్కడ పోవాలి ఎక్కడ అంతా మర్చిపోయి అక్కడనే దిగడం. అంతేకాకుండా ఎప్పుడైతే కృష్ణుడు ఈ వేణుని యూజ్ చేస్తా ఉంటాడా ఈ అక్కడ ఎండ లేకుండా అంత ప్లేస్ కి మోడల్ వచ్చి కవర్ చేస్తుంది అనమాట. స్వామికి నీరు ఇచ్చినట్లు అవుతుంది, మేము ఈ వేణు విన్నట్లు అవుతుందని చెప్పి ఈ మేఘలంతా అక్కడనే కవర్ గా నిలబడ్డము. అంతేకాకుండా ఈ చెట్లు ఇది ఉంది కదా, ఈ ఏమంటారు బ్రాంచెస్, దానికి కొమ్మలంతా అది ఇట్లా ప్రాఫిట్ అంతా ఉంటే ఈ వేడిని ఎప్పుడు వింటుంది అది స్ట్రేట్ గా తయారయ్యేది అనమాట. అంతేకాకుండా ఈ జింకలంతా ఎప్పుడు భగవంతుడు మామూలుగా జింకల శబ్దాలకు చాలా ఆకర్షిస్తుంది. ఎప్పుడు భగవంతుడు ఇచ్చేస్తాడా అన్ని జీవరాశులు జింకలంతా భగవంతుని ఒక పాదాల కడ వచ్చి నిలబడటం. ఇలా వేరే వేరే విధంగా వేణు భగవంతుడు దీన్ని వేరే వేరే విధంగా దీన్ని యూజ్ చేసేవాడు. దీనికి భగవంతుడు ఇది ఎంత సౌండ్ అంటే మామూలుగా మనకు ఇప్పుడు చిన్న అనేది పడుతుంది, కానీ దీని యొక్క ప్రసారం వచ్చి దేవలోక వైకుంఠలోకి అంతా వెళ్ళిపోతాడు అనమాట. పై నుంచి పోయి దేవతాభిమానులంతా వాళ్ళ దీనికి ఎంతో ఆకర్షితులు అయిపోయి అక్కడ పోకుండా వాళ్ళొక గమ్యం వాళ్ళొక భౌతిక సుఖన ఒక అనుభవించాలన్న కోరికను వాళ్ళు మర్చిపోయి మొత్తం అక్కడ భగవంతుడు ఎక్కడ వేణు ఇచ్చేస్తాడా అక్కడనే ఆగిపోయేది. ఇట్లా వేణు రకరకాల భగవంతుని యొక్క చేస్తాం. ఇది డిఫరెంట్ గా ఇదే ఎంతో మధురత్వాన్ని ఎంతో స్వీట్ ని ఇదే ఆ ప్రజలకు ఇవ్వడము జరిగిందనమాట. దానివల్ల ఈ వేణూరు మధురహ అని చెప్పారు. తర్వాత రేణూరు మధురహ అంటే భగవంతుని యొక్క పాదధూళి మధురం అని చెప్పి పేరు చెప్తారనమాట. ఈ భగవంతుని యొక్క పాదధూళి శ్రీమద్ భాగవతంలో 10th canto 67, 69 చాప్టర్ లో దీన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఈ దేవతా స్త్రీలు బ్రహ్మ శివ మొదలైన వాళ్ళంతా ఎప్పుడైతే భగవంతుని యొక్క ఈ టెస్ట్ కోసం ధూళి కొరకు భగవంతుడు
ఈ గోధుడి అంటే ఈ ఆవుల్ని రిటర్న్ తీసుకుని వస్తారు కదా అడవి నుంచి. ఆ సమయానికి వేరే వేరే రూపం దాల్చి ఆ అడవి మధ్యలో ఉండేవాడు అనమాట. జస్ట్ ఆ ఒక డస్ట్ పడడానికి కొరకు భగవంతుని ఒక ధూళి తన ఒక పైన పడడానికి కొరకు వాడు ఈ విధంగా అక్కడక్కడ నిలబడటం జరిగింది. అంతేకాకుండా బ్రహ్మ, శివ, లక్ష్మి వీళ్ళ ఇంత గొప్ప గొప్పవాడు ఈ యొక్క ధూళిని తన ఒక శిరస్సుల తలపైన ధరించేవాడు అనమాట. ఎంతో పవిత్రమని దీన్ని ధరించేవాడు, అంత గొప్పదనమాట. శ్రీమద్ భాగవతంలో అతను భక్తుల నుండి కూడా భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. ఉద్ధవుడు చెప్తాడు కృష్ణుడు ఒక చోట, సో నేను ఈ మిగిలిన లోకలంతా పవిత్రం చేసుకోవడానికి నేనేం కష్టపడను, నాకు నా ఒక పవిత్ర భక్తుల ధూళి దొరికొచ్చాలు, నేను దాన్ని కొంచెం వేసుకొని అన్ని లోకలు నేను పవిత్రం చేయగలుగుతాను. నేను దీని కొరకు నేనేమే భౌతిక ప్రపంచం దీని కొరకు నేనేం కష్టపడే అవసరం లేదని చెప్పాను. మనం చూడొచ్చు దీని యొక్క ఎగ్జాంపుల్ శిల ప్రభుపాదుల వారు. ప్రభుపాదులు ఎక్కడెక్కడ తన ధూళి వదిలేసినారు, అక్కడంతా భక్తులు అయిపోయినారు. తన అమెరికాకు పోయినాడు, అక్కడ పాదాలు పెట్టాడు, అక్కడ భక్తులు అయిపోయినారు. ఆఫ్రికా పోయినా అక్కడ భక్తులు అయిపోయినారు. ఏ ఊర్లు తన ఒక ధూళిని వదిలేసినాడు ఆ ఊరంతా భక్తులు చేసేసినారు. అది భగవంతుని ఒక భక్తుల ఒక పాదధూళి ఇంత గొప్పగా ఉంటే ఇంకా భగవంతుని పాదధూళి గురించి మనము ఏం చేసేయగలుగుతాం. చాలా గ్రేట్ అనమాట, చాలా మధురం. ఎందుకంటే అది బ్రహ్మ శ్రేష్టమైన జీవులు, భగవంతుని ఒక అంశాలు, శివుడు, మహాలక్ష్మి, వీళ్ళకే ఇది ఇంత ఒక గొప్పతనం అయితే ఇంకా మిగిలిన వాళ్ళ గురించి దీన్ని మనము ఏం ఎక్స్ప్లెయిన్ చేసేది. పాణిర్ మధుర మనకు తెలుసు, భగవంతుడు చెయ్యి రెండు విధంగా ఎత్తారు. ఒకటి బ్లెస్సింగ్స్, ఇది కూడా అంటే తీయడం, ఇది రెండు అనమాట. ఇది భగవంతుడు ఒకటే. మనము భక్తులైతే అదే చెయ్యి మనకు ఆశీర్వాదం ఇస్తుంది, ఆ భక్తులైతే అదే చెయ్యి మనకు మనం నాశనం చేస్తుంది. రామాయణం మనం చూడొచ్చు. శ్రీరాముడు అదే రాముడు ఒక తమ్ముడు విభీషణుడుకు అతను కృప ఇచ్చినాడు, అదే శ్రీరాముడు అనుగ్రహించినాడు. అదే శ్రీరామచంద్రుడు రావణుడుకు సంహారం చేసినాడు, అతను నాశనం చేసినాడు. ఈ పాణి మధురం, ఎందుకంటే ఇది భక్తులకు మంచి చేస్తుంది, అభక్తుల్ని దుష్ట శిక్షణ చేస్తుంది. కాబట్టి ఈ పాణి ఎంతో మధురం. మనం ఇంకొక రీజన్ చూడొచ్చు అనమాట. వాడికి భగవంతుడి మాట వినలేదు, భగవంతు చెప్పిన నీతి నియమాలను అతను పాలించలేదు, అతని మాట వినలేదు, అతనికి ఇదే నాశనం చేసింది. అదే చెయ్యి. అదే సుగ్రీవుడుకు అతని మాట విన్నాడు, అతనికి ఇదే రక్షణ చేసింది అనమాట. కానీ ఎంతో స్పెషల్ ఇది. దీంట్లో ఇంకా చాలా చోట్ల దీని యొక్క మహిమని మనం తెలుసుకోవచ్చు అనమాట. దుర్యోధనుడు శ్రీకృష్ణుడు సంధికి వచ్చేప్పుడు ఆజ్ఞాపించినాడు, ఎవరు భగవంతుడు వచ్చినప్పుడు ప్రణామం చేయకూడదు, ఎవరు నిలబడకూడదు, ఎవరు ఏ ఒక్క రకమైన గౌరవం అతనికి ఇవ్వకూడదు అని చెప్పి. భగవంతుడు పట్టించుకోడు. భగవంతుడు తెలుసు సర్వాంతర్యాన్ని, సత్యుడు అన్ని తెలిసిన అతనేం పట్టించుకోవట్లేదు. కానీ విదురుడు చాలా ఒక ఆతృతతో ఉన్నాడు. ఈ దుష్టుడు సాక్షాత్ శ్రీకృష్ణుడు వస్తున్నాడు, ఇతనికి గౌరవం ఇస్తున్నాడా లేదా అని చెప్పి ఎంతో లోపల ఎంతో కలవడం ఉందా, తెలుగులో వర్డ్ ఉందా, లోపల ఎంతో అంటారు, ఎంతో భయంగా ఉన్నాడు. ఏం చేశాడు అని ఆందోళన పెట్టున్నాడు. అయితే కృష్ణుడు నీవేం నా పరిచయం పట్టించుకోమద్దు, నీరా ఏం కాదని అంటే అన్ని ప్రజలకు చెప్పినాడు దుర్యోధనుడు. ఎవరు భగవంతుడికి ఏ ఒక విధమైన గౌరవం ఇవ్వకూడదు. ఎవరైనా చెయ్యి ప్రణామం ఇట్లా చేసిందంటే వాళ్ళ చెయ్యి తీసేస్తాను, ఎవరైతే వంగి ప్రణామం చేస్తే తలకి నరకేస్తాం, పూర్తి ప్రణామం చేస్తే అక్కడనే సజీవదానం చేసేస్తాం మిమ్మల్ని. ఎవరు గౌరవం. అయితే భగవంతుడు విదురుని యొక్క షోల్డర్ పైన, భుజాల పైన చేసుకొని జస్ట్ ఆ చేతుల్ని కొంచెం అభయ జ్ఞాన ముద్ర అంటారు, కొంచెం ఇట్లా లేపేసి అనమాట. అందరికి ఆ దివ్య జ్ఞానం ఒక క్షణంలో వచ్చేసింది అక్కడ ఉండేవాళ్ళకి, ఇతను ఎవరు అని చెప్పి. అందరూ ప్రతి ఒక్కరు విధంగా భగవంతుడుకు ప్రణామం అర్పించడము. అది లేని ఒక్కరు కూడా అంత దుర్యోధన వదిలేస్తే మిగిలిన వాళ్ళంతా భగవంతుడికి పూర్తిగా ప్రణామం చేసి సాష్టాంగ ప్రణామం చేసి అక్కడనే ఉండిపోయినారు అనమాట. అతన్ని పొగడుకొని ఒకరికొకరు కీర్తించుకొని అతను ఒక దివ్య లీలల గురించి వర్ణించుకొని అక్కడనే ఆగిపోయింది అనమాట. ఇది భగవంతుడు ఒక చెయ్యి. ఈ చైతన్యం ఎవరైనా కృప తీసుకున్నారంటే వాళ్ళ యొక్క జన్మ వాళ్ళ యొక్క కులం మొత్తం, వాళ్ళ 100 ఫ్యామిలీ మొత్తం భగవంతుని యొక్క లోకానికి తీసుకుని పోవచ్చు అనమాట.
పోతారు భగవంతుడు తీసుకుని పోతారు. అతని అనుగ్రహం చాలా గొప్పది. ప్రతి ఒక్క జీవికి అతను ఒక అనుగ్రహం అవసరం. అతని అనుగ్రహం లేక మనం అతను ఒక దివ్యధామానికి పోవడానికి లేదు. అతను అనుగ్రహం పొందడం ఎలాగని చెప్పి మనం మన దాని కొరకు మనం ట్రై చేయాలా. అతను నామస్మరణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. భగవంతుని ఇంద్రియాలు కళ్ళు భగవంతుని ఒక దివ్య రూపాన్ని చూస్తూ ఉండాలా. ఈ నాలుగు ఒక పర్ఫెక్షన్ ఏమంటే, పరిపూర్ణత ఏమంటే అతను ఒక దివ్య నామాన్ని ఎప్పుడు ఈ నాలుగులో ఉంచాలి. మనం కష్టముని సుఖముని, మనం బాగుంది బాగలేకుండా, మతి మతి చెడిపోయింది, మనం పూర్తిగా మనకేం చేసినా మనకు తెలియకుండా ఉన్నా ఆ పరిస్థితిని పర్వాలేదు. మన ప్రతి ఒక్క క్షణంలో కూడా అతను ఒక నామం మన ఒక నాలుగులో ఉండాలి. ప్రతి ఒక్క మనుషులు కూడా అక్కడ వంతు తులసి మాల నేర్చుకోవడానికి ఆరోగ్యం ఉండాలంటే మాంసభక్షణం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, జూదం ఆడకూడదు, ఇలాంటి మిగిలిన నియమాలంటే తులసి మాలకి ఏమేమి ఉందో అది మనము ఫాలో చేసి ప్రతి ఒక్కరు కూడా తులసి మాల వేసుకోవాలా. పాచి భగవంతుని యొక్క సేవ కొరకు వినియోగించాలా. ఆ పాదాలు భగవంతుని యొక్క ధామాన్ని దర్శించడానికి మనం యూజ్ చేయాలి. ఏంటనేది ఏదైతే మనం మన భోగానికి కొరకే ఇల్లు ఉండక భగవంతుని యొక్క వైభవాన్ని కీర్తించడానికి, భగవంతుని యొక్క గుణగానం చేయడానికి అది ఉండాలా. ఇంకొక ముందు తులసి మారాన్ని ఉండాలా. అతను ఆ ఇల్లు ఒక ప్రొటెక్షన్ కొరకు, మామూలుగా ఒక ఇంద్ర సుఖానికి ఒక ప్లేస్ కాకుండా ప్రతి ఒక్క వస్తువు కూడా భగవంతుని యొక్క భక్తికి అనుకూలంగా ఉండాలి. మనం మన జీవితంలో రోజు మనము ఉండే మనం యూజ్ చేసే ప్రతి ఒక్క వస్తువు కూడా భగవంతుని యొక్క భక్తికి అనుకూలకరమైన వస్తువులు మాత్రం మనం పెట్టుకోవాలి. ఏదైతే మనకు అనుకూలకరం కాదు అని మనం పెట్టుకోకూడదు అనమాట. అట్లా ఈ విధంగా మనం భగవంతుని నామస్మరణ చేసుకొని నిత్యం భగవంతుని దర్శనం చేసుకుని భగవంతుని సేవ చేసుకుని ఈ విధంగా అతను ఒక కృప పొందడానికి మనము ప్రయత్నించాలా. ఇది మానవ జీవితం ఒక ముఖ్య గమ్యం అన్నమాట, ముఖ్య లక్ష్యం. కాబట్టి ఈ భగవంతుని యొక్క అదే చెయ్యి నుంచి మనం ఆశీర్వాదం తీసుకోవాలా. అదే చెయ్యి మనని నాశనం చేయడానికి మనం అవకాశం ఇవ్వకూడదు. ఆ చెయ్యితోటి మనం ఎట్లా అతని అనుగ్రహం పొందడం, అతని దగ్గర మనం ఎట్లా పోవడం, ఈ భౌతిక సంసార బంధం నుంచి ఎట్లా మనం బయటపడడం, దీని గురించి తెలుసుకొని అతను చెప్పిన మాట మనం విని దీన్ని మన యొక్క జీవితంలో ఫాలో చేసుకొని అతని దగ్గర ఎట్లా రావడం అని ఆ గురించి మనం తెలుసుకోవాలన్నమాట. పాదో మధుర, దీని తర్వాత పాదాలు భగవంతున శ్రీహరి యొక్క పాదాలు, శ్రీకృష్ణ యొక్క పాదాలు. ఇది ఎంత మధురం అని చెప్పి అతనికి తెలియదు. మనం చూడొచ్చు వడపక్కతాయి, తానే ఆ పాదాలని తానే నాకేస్తుంది. ఎందుకు ఇన్ని భక్తులు ఇంతమంది నా ఒక పాదాలు ఒక ఆశ్రయం తీసుకుంటారు, దీన్ని ఏం రాసిమేమో దీంట్లో అని చెప్పి అతని ఒక పాదాలని దాని యొక్క రుచి చూస్తున్నాడు అనమాట. ఏం లేదు దీంట్లో స్పెషాలిటీ, ఎందుకు ఇన్ని జీవరాశులు దీని యొక్క ఆశ్రయం తీసుకుంటున్నారు, ఎందుకు దీని పట్ల ఇంత నమ్మకం, ఏం లేదు. మనం భగవతం పోవడానికి ప్రతి విషయం కాదు, అందు చిన్నారి పాదాన్ని మనం గుర్తు పెట్టుకుంటే చాలు మన ఒక మనసు. అది చాలా కష్టమైన సబ్జెక్ట్. అంటే మనం ట్రై చేయాలన్నమాట. ఏది ఒక్కసారి జరిగేది కాదు. మనం ఈ ముందు ఒకసారి నేను చర్చిస్తాను. ఆ 3 వెరైటీ ఒక పీపుల్ ఈ ఎగ్జామ్ కూర్చుంటారు. ఈ ఫస్ట్ వెరైటీ ఏమంటే వీళ్ళకి స్కూల్కే పోరు, వీళ్ళు ఎగ్జామ్ రోజు స్కూల్కి పోయేయడం, లేకుండా దానికి కొన్ని రోజులు మాత్రం ముందు స్కూల్కి పోవడం. ఇంకొక వెరైటీ వచ్చి రోజు చదవడము, ఇంటెలిజెన్స్ ఫెలోస్ రోజు భక్తులు చేయడం. ఇంకొక వెరైటీ ఉన్నాయి ఈ ఎగ్జామ్ రోజు మాత్రం చదవడం. మనం చూడొచ్చు ఇప్పుడు వారం రోజు ఎవరు చదవట్లే. ఈరోజు భగవద్గీత టెస్ట్ అంటే అందరూ చాంటికి మానేసి బుక్కులు పట్టుకొని తిరిగినారు అందరూ. తర్వాత జపం చేసుకోవడం, ఫస్ట్ ఎగ్జామ్ రాసుకోవడం అంటే ఇది ఒక వెరైటీ. మనం చూడొచ్చు ఈరోజు ఎగ్జామ్ కూర్చునే వాళ్ళు, ఎగ్జామ్ భగవద్గీత టెస్ట్ రాసిన వాళ్ళు ఎవరైతే మొన్న చెప్పిన రోజు నుంచి రోజు చెప్తున్నారు పొద్దున ఇంకెన్ని రోజులు ఉన్నాయి ఎగ్జామ్కి, ఇంకెన్ని రోజులు ఉన్నాయని చెప్పి ఆ చెప్తా ఉంటాం. ఎవరు రోజు చదివి వాళ్ళు ఏం భయపడట్లే, వాళ్ళు చదివారు, భయం లేదు. ఇంకో రెండో వెరైటీ ఉన్నాయి, వీళ్ళు చదవలేదు. ఈ రోజు 3 శ్లోకాలు కంఠపటం చేయాలా, దాన్ని మ్యాథ్స్ ఫాలోయింగ్ నేర్చుకోవాలా, తర్వాత ఈ ఫిల్లింగ్ బ్లాంక్స్ నేర్చుకోవాలా. ఎంతో కష్టం, ఎక్కడి నుంచి అడగ తెలియదు, ఎంతో కష్టపడి చేసిన ఈ రెండో వెరైటీ అన్నమాట. మా వాళ్ళు చూడొచ్చు మనం కొంచెం మంది స్కూల్కి పోయేవాడు ఎగ్జామ్ రోజు వరకు చదవరు. ఎగ్జామ్ ముందు రోజు 2 గంటలు లేచి చదువుతారు, 4:30కు లేచి స్నానం చేసి అన్ని గుడిలకు పోయి అన్ని తిలకాలు పెట్టుకొని, అది ఏ దేవుడిది ఏ తిలకని అర్థం కాదు. ఆ హాల్ టికెట్ ఫోటోకు అతను చేసేది ఏ సంబంధం ఉండదు. ఆ విధంగా తయారు చేసుకొని స్కూల్కి పోతారనమాట. పోయి
చూస్తాడు అతను ఆ స్కూల్లో ఇన్స్ట్రక్టర్, ఇది నీదే ఫోటోనా అని చెప్పి చూసి చాలాసేపు ఆలోచించి నేనే స్వామి అంటే అంటే ఆ ఫోటోలు అంత బొట్టులు అంత ఉండదు, నిండా బొట్టలు ఉందా పెట్టుకొని సడన్లీ భక్తి వచ్చేది. ఇది ఒక రోజే. వీళ్ళు ఒక క్యారెక్టర్. ఇంకా మూడో క్యారెక్టర్, వీళ్ళు రోజు చదివారు, వీళ్ళకి ఏం భయం ఉండదు, రోజు చదివారు. ఈ రోజు చదివే వాళ్ళకి భయం ఉండదు, తర్వాత అసలు చదువులేని వాళ్ళకి భయం ఉండదు. ఇది ఒక వెరైటీ అన్నమాట. మనం ఈ క్యారెక్టర్ ఏమంటాం అన్నది, ఈ అసలు చదువులేని వాడు. మనం చూడొచ్చు కొంచెమంది రోజు భక్తి చేసేవాళ్ళు చావంటే ఏం భయపడరు. కొంతమంది రోగం వచ్చింది, ఇంక ఏజ్ అయిపోయింది, ఇంక నేను చనిపోతాను అని తెలుసుకుంటే భయపడడానికి స్టార్ట్ అవుతారు. ఇంకా స్టార్ట్ చేశారు అన్ని టికెట్లు, అన్ని దర్శనము, అన్ని ఏమేముందో మన తిరుమలకు అన్ని రకాల సేవలు బతకాల. అందుకే రకరకాల సేవలు. భగవంతుడు ఏం చేసేది, అతను 99 years లో ఒక్కసారి కూడా భక్తి చేసింది లేదు. ఇంకొక నెల ఉందంటే ఉండే డబ్బులు 1% కూడా కాదు, 0.5% ఏదో సేవలు రాసుకుంటూ ఉంటారు. భగవంతుడికి హెల్ప్ చేయలేదు ఇలాంటి కండిషన్ లో, ఎందుకంటే ఇంత అతను భక్తి చేసింది లేదు. ఇంకా మూడో వెరైటీ ఇదే, వీళ్ళు ఇంకా ఘోరం. వీళ్ళకి భయం అనేది లేదన్నమాట. ఎందుకంటే వాళ్ళు భయపడరు. స్కూల్కి పోయేది లేదు, ఎగ్జామ్ అంటే భయం లేదు. ఎందుకు భయపడరు అంటే వాళ్ళకి భయం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆ స్కూల్ హాల్ ఏం కొత్తది కాదు, ఇలా ఇన్స్పెక్టర్ కొత్త వాడేం కాదు. అతను 10 సంవత్సరం చూస్తా ఉన్నాడు. అంటే అతను ఎగ్జామ్ కూర్చుంటున్నాడు, ఎప్పుడు ఫెయిల్ అవుతాడు, ఎప్పుడు ఎగ్జామ్ కూర్చుంటాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ అదే ఇన్స్పెక్టర్, అదే క్వశ్చన్ పేపర్ రాయను చదవడు, మళ్ళీ ఫెయిల్ అవుతాడు, మళ్ళీ అక్కడనే కూర్చోబెడతాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ నేర్చుకుంటాడు, మళ్ళీ ఫెయిల్ అయిపోతాడు. ఎప్పుడు ఫెయిలే. ఆ ఎప్పుడు ఫెయిల్ అయ్యే వాళ్ళకి భయం ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఇది ఎప్పుడు ఫెయిల్ అవుతుంటారు కదా, వాళ్ళకి ఆ స్కూల్ హాల్ అనేది మామూలు అయిపోయింది. కొన్ని ప్రజలకు అసలు భక్తి చేయాలనే మూడే లేదు. ఎందుకంటే వాళ్ళకి ఈ మృత్యులోకము మామూలు అయిపోయింది. ఎప్పుడు మృత్యులోకం రావడము, కష్టాలు అనుభవించడము, చనిపోవడము, మళ్ళీ నరకలోకాలు పోవడం, అక్కడ పనిష్మెంట్ అనుభవించడం, మళ్ళీ భూలోకం అనిపిస్తారు, మళ్ళీ కష్టం అనుభవిస్తారు, మామూలు అయిపోయింది. ఇప్పుడు అందరు తెలుసు అన్నమాట. యమదూతలు ఎంతమంది తెలుసు, యమలోకాలు ఎన్ని ఉన్నాయో తెలుసు. ఏం లేదు, అక్కడ పోతున్నారు, అక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నారు, ఇక్కడ పనిష్మెంట్ అనుభవిస్తారు, మళ్ళీ అక్కడికి వెళ్తారు. ఇది మూడో క్యారెక్టర్. మనము కొంతమంది మనం ఈ విధంగా ఉంటాం అన్నమాట. అసలు మనం చూసాం వాళ్ళు ఎందుకు కొంచెం భయపడరు అనమాట. భౌతిక ప్రపంచం అంటే హ్యాపీగా ఉంటారు. హ్యాపీ కాదు, నిజమైన ఆనందం కాదు. చనిపోయిన అందరికి అనుభవించడానికి బతుకుతున్నాము అని అనుకొని అట్లనే జీవితాన్ని గడుపుతున్నారు అనమాట. అది తెలియదు నిజమైన జీవితం ఏదని. మనం దేని కొరకు బతకాలా, మన జీవితం ఒక గమ్యమేమే, అది వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మొన్న మేము భగవదర్శన ప్రచారానికి పోయినాం. రాష్ట్రాన్ని కూర్చోన్నారు, లోపల పోయి కూర్చున్నాం. నీవు చనిపోతాను, నేను చనిపోతాం, ఇద్దరు చనిపోతాం. ఈ ఎండలు ఈ బుక్కులు ఆమె బతికేది దీనికి నేను ఒక ప్రశాంతంగా ఇంకేదన్నా వెరైటీ చూడొచ్చు కదా బతకడానికి అని చెప్పి. ఇద్దరు మనం చనిపోయేది ఎందుకు? ఇప్పుడు నీవు భక్తి చేస్తున్నావు అంటావు, నీవు భక్తి చేస్తే నీవు చనిపోయేది. నేను భక్తి చేయను, నాకు దేవుడని నమ్మకం లేదు, నేను చనిపోతాను. అంటే నష్టమే మనకు. నీవెందుకు అంత కష్టపడాలా, నీవేదైనా మిగిలిన ఏదైనా రూట్ చూడొచ్చు కదా అని చెప్పి. వాళ్ళకి తెలియదు నరక లోకల గురించి. ఇంత మనం అన్ని అనుభవించిన చివరికి ఎక్కడికి పోతున్నామో, ఎక్కడ మనకి మన గమ్యం, జీవిత గమ్యమేమే, ఈ మనం అనుభవించడానికి ఎలాంటి శిక్షలు అక్కడ విధిస్తారు ఏదో తెలియదు. ఏదో జంతువులాగా బతకాలా, అంత అనుభవించాలా, ఒకరోజు కుక్క పిల్లలాగా చనిపోవాలా. ఇది మానవ జీవితం ఒక గమ్యం కాదనమాట. మానవ జీవితం ఒక గమ్యము భగవంతుని ఒక భక్తి చేయడము, అతని ఒక పాదాన్ని స్మరించడం. అతను ఎప్పుడు అతని పాదాలని గుర్తుపెట్టుకుంటే మాత్రం మనకు ఈ చివరి మూమెంట్ మనకి ఇది హెల్ప్ అవుతుంది. రోజు కష్టపడి ఆ పాదాన్ని గుర్తుపెట్టుకుంటే మనం మృత్యు సమయంలో మనం దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. అసలు జీవితం మనం ఒక్కసారి చదవకుండా ఎట్లా లాస్ట్ ఒక ఎగ్జామ్ రాయాలంటే ఎంత కష్టమా, అట్లనే మనం రోజు ఈ భక్తి చేయకుండా ఒక్కరోజు మనము భగవంతుని భక్తుడు అయిపోవాలంటే కుదరదు. మనం ఇది రోజు ప్రాక్టీస్ చేయాలి. సతతం కీర్తయంతో మాం అనన్యశ్చింతయంతో. ఇది ఒకరోజు 2 రోజు కాదు, భగవంతుడు అంటే డైలీ జరగాల. ఇది ప్రాసెస్ వచ్చి కంటిన్యూగా ఉండాలి. ఇది నీవు ఎప్పుడో ఒకరోజు మనం చూడొచ్చు మన మందిరంలో. ఈ పురుషోత్తమ మాసంలో, ధనుర్మాసంలో ఫుల్ క్రౌడ్ ఉంటుంది, మళ్ళీ లేదు. ఇలాంటి భక్తి అంతా భగవంతుడికి అవసరమైంది కాదు. యమ సుకృతి వాళ్ళు పొందొచ్చు, కానీ నిజమైన భక్తి కాదు. నిజమైన భక్తి అంటే ఇది రోజు ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మనం అందరూ తిరిగి మళ్ళీ భగవద్ధామకు వెళ్ళాలంటే మనం కష్టపడాలి. ఇది అంత సులభమైన విషయం కాదు భక్తి అనేది. మనం కష్టపడాలి, నిత్యం భగవంతుని ఒక నామస్మరణ చేయాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నిత్యం భగవంతుని ఒక నామస్మరణ చేస్తే మాత్రం మనం భగవద్ధామకు వెళ్తాం. మనం ఈ భగవంతుని ఒక పాదాలు నంది చెడిపోయిన వాళ్ళు ఎవరు లేరు, దానిపైన ఎవరు నమ్మకం పెట్టుకొని పాడైన వాళ్ళు ఎవరు లేదన్నమాట. మనం చూడొచ్చు. సుఖదేవ గోస్వామి దాని గురించి విన్నాడు అంతే.
ఆ పాదల యొక్క మహిమల గురించి విన్నాడు. అతను భగవద్ధామకి వెళ్ళిపోయినాడు. నారద మునిలో శుకదేవ్ కోసం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినాడు. ఎక్స్ప్లెయిన్ చేసి అతను ఒక భగవంతుని ఒక దివ్యధామానికి వెళ్ళిపోయినాడు. పరీక్షిత్ మహారాజ్ ఆ పాదాల గురించి విని భగవద్ధామకి వెళ్ళినాడు. ఆ నారద మహాముని దాని గురించి వర్ణిస్తానన్నాడు. ఇంకా అన్ని లోకల్గా అది ఇంకా పూర్తి సాటిస్ఫాక్షన్ కాలే. ఇంకా నేను దాన్ని కీర్తించాలా, దాన్ని ఇంకా కీర్తించాలా. సంకర్షణుడు ఆదిశేషుడు భగవంతుడు ఒక దివ్య నామాలు నిత్యం కీర్తిస్తూ ఉంటాడు తన 1000 పడగలతోటి. లక్ష్మీదేవి నిత్యం ఆ ఒక పాదాలకు సేవ చేస్తూ ఉంటుంది. ప్రహ్లాద్ మహారాజ్ అన్ని దురితల నుంచి, అన్ని కష్టాల నుంచి పారావాలంటే, బయటపడాలంటే ఆ పాదాల యొక్క స్మరణ అతనికి ఇది ఇచ్చింది. అంటే ఇంకా మనం చూడొచ్చు, బలి మహారాజ్ ఆ పాదాలను నమ్ముకొని తన ఒక సుతలాన్ని ఒక దివ్య ప్లానెట్ పోయినాడు. మిగిలిన గోపికలు ఎంతో మంది ఆ దివ్య పాదాలు మనం చూడొచ్చు. శ్రీమద్ భాగవతం చదువు తెలుస్తుంది. ఎక్కడైతే ఆ భగవంతుడు పాదాలు పెట్టుకున్నాడు అక్కడ ఆ పాదాలు అచ్చి మొత్తం భగవంతుడు వాళ్ళ గోపికలు తీసుకుని పోయేవాళ్ళు అనమాట. ఎక్కడెక్కడ పాదాలు భగవంతుడు పాదాలు కనిపిస్తుంటుంది అక్కడ ఉన్న మట్టిని నీట్గా కట్ చేసి దాన్ని తీసుకుని పోయి వాళ్ళ ఇంట్లో పెట్టేవాడు. ఎందుకంటే అది ఎంతో పవిత్రము. అందరికి అది ఒక దుఃఖం నుంచి బయటపడడానికి నిజమైన ఆనందం ఇచ్చేది అనమాట. అట్లా పాదం అనేది ఎంతో మధురం. తర్వాత నృత్యాల గురించి ఉన్నాయి. మామూలుగా ప్రజలు మొన్న మంగళవారం ట్యూస్డే మార్నింగ్ క్లాస్ జయ శ్రీ రాధా గోవింద భగవానికి ఈ నృత్యాల గురించి మొన్న ఎక్స్ప్లెయిన్ చేసినాము. మంగళవారం దీని గురించి చర్చించుకున్నాం. ఎంతమంది ట్యూస్డే మార్నింగ్ క్లాసులు? ఈ నృత్యం కూడా శ్రీమద్ భాగవతంలో వేరే వేరే నృత్యం వర్ణించింది. కొన్ని నృత్యాల గురించి వివరించడానికి మనకు అంత అర్హత లేదు. కొన్ని నృత్యాల గురించి మనం వివరించవచ్చు. శ్రీమద్ భాగవతము భగవంతుడు పూతన సంహార తృణవ్రత రాక్షసుని సంహారం చేసిన తర్వాత యమలార్జున చెట్టుల్ని భగవంతుడు మోక్ష పంచిన తర్వాత అంటే వాళ్ళకి కావాలి దివ్య రూపాన్ని మళ్ళీ ఇచ్చిన తర్వాత భగవంతుడు డాన్స్ చేసినదని శుకదేవ గోస్వామి ఫస్ట్ శ్లోకం తర్వాత రాసినాడు అన్నమాట. ఈ అంత లీలలంతా అయిన తర్వాత భగవంతుని యొక్క నృత్యాల గురించి వర్ణించిన శుకదేవ గోస్వామి. అది ఎట్లంటే దానికి విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ గారు ఎంతో మధురమైన భాషను ఇస్తున్నారు. మహాభక్తుడు పురంధదాస్ కర్ణాటకలో అతను కూడా దీని గురించి చాలా చక్కగా వర్ణించినాడు. ఇంకా తమిళ ఆల్వర్స్ కూడా ఈ శ్లోకాల పైన మంచి మంచి ఒక భాష ఇచ్చారనమాట. ఈ డాన్స్ ఎట్లా ఉండి నేను ఫస్ట్ శ్రీమద్ భాగవతం దీని గురించి వర్ణించిన మా కృష్ణ బుక్ లో మన దీంట్లో అంత వర్ణించట్లేదు. దీని గురించి ఒక శ్లోకం చేస్తే ఇది చాలా మధురమైన. శ్రీమద్ భాగవతంలో ఫస్ట్ ఈ డాన్స్ వచ్చి అలా హౌస్ లో ఇది డాన్స్ అంటే ఇది భగవంతుడు నృత్యం చేస్తున్నాడంటే వాళ్ళని చూసి ఎంతో ప్లీజ్ అయిపోయినాడు భగవంతుడు. ఏ భక్తుని చూసి పూర్తి ఆనందపడుతున్నాడా వాళ్ళని చూసి భగవంతుడు నృత్యం చేస్తాడు అనమాట. ఎవరిని చూసి ఆనంద పడట్లేదా వాళ్ళ డాన్స్ చేపిస్తాడు భగవంతుడు. లోకం తిరిగిస్తాడు. ఎవరిని చూసి ఆనందపడతాడు వాళ్ళ ఒక ఆధీనం నుండి వాళ్ళతో డాన్స్ చేస్తాడు అన్న భగవంతుడు. మనం చూడ శ్రీమద్ భాగవతంలో విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ పురంధదాస్ కూడా దీని గురించి ఒక పాటలు చాలా చక్కగా రాసినారు. కృష్ణ బలరాం నైట్ వాళ్ళ హౌజులు ఉంటారు అనమాట. హౌజులు మనకు తెలుసు. హౌజులో నంద మహారాజ్ హౌజులో ఉన్న పిల్లలు మన నీళ్లు ట్యాంకులు ఉంటాయి అక్కడక్కడ మళ్ళీ ట్యాప్ నీళ్ళు అదన్నీ ఉండే బిందెలంతా నీళ్లు ఫుల్ చేసి పెట్టేస్తారు. నంద మహారాజుల ఇంట్లో ప్రతి ఒక్క బిందెలు పాలు అన్ని ఆవులతో పాలు ఏం చేశాడు తీలేకపోతే పొదుగు చెడిపోతుంది. దాన్ని తీయాల్సిందే. తీసి అన్ని బిందెలు ఫుల్ అయి ఉంటుంది పాలంతా. నంద మహారాజు ఎంతో సుభిక్షగా ఉన్నవాడు. సుభిక్ష అంటే మనం నేను ఒక విచారం చెప్పినాను. సుభిక్షకు దుర్భిక్షకు ఏం తేడా మనకు తెలియదు. ఇప్పుడు మనము సుభిక్షలో ఉన్నామో దుర్భిక్షలో ఉన్నామో అని చెప్పి మనము మన పరిస్థితి ఏం తెలియదు. మనము డబ్బులు ఉండే వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటుంది, లేని వాళ్ళ దగ్గర అసలు ఉండదు. మనం అయినా కానీ దుర్భిక్ష. మనం మళ్ళీ పెద్ద పెద్ద వాళ్ళు కూడా వేరే వేరే ఒక ప్లానెట్ నుంచి వేరే వేరే ఒక ఊరు నుంచి డబ్బులు తీసుకుని వచ్చేస్తారు మన ఒక దీనికి అప్పు. మనం ఎప్పుడు అప్పులు ఉండాలని మన వాళ్ళ కోరిక. దుర్భిక్ష ఏది సుభిక్ష ఏది దుర్భిక్ష అని మనము ఒక విషయం చెప్తాం. మీకు అర్థమైపోతాం. మనం చూడ టెంపుల్ ముందంతా దగ్గర్స్ ఉంటారు. అట్లా ఒక 10 మంది దగ్గర్స్ కూర్చున్నారు అనమాట. 10 మంది దగ్గర్స్ కూర్చుంటే ఒకరు ఒక 10 పైసలు ఒకరు చేసినారు. అతను దగ్గర
అడుగుతున్నాడు, స్వామి స్వామి నా కళ్ళు కనపడదు ఏమన్నా దానం చేయండి అని. అంటే ఏం చేసినాడు, 10 పైసలు వేసేసినాడు. 10 పైసలు వేస్తే ఆ ఒక ప్లేట్కి పడట్లే 10 పైసలు. అది ఆ ప్లేట్కి పడకుండా కింద పడింది అన్నమాట. కింద పడితే ఈ కళ్ళు కనపడలేదు అన్నాడు. వాడు ఎత్తేసి ప్లేట్కి వేసుకున్నాడు. ఇది ఆశ్చర్యపోయినాడు, అరే నీ కళ్ళు కనపడదు. ఏమయ్యా, నా కళ్ళు కనపడదు, దానం చేయను, ఇప్పుడు 10 పైసలు ఎత్తుకొని నీ ప్లేట్కి వేసుకున్నావు, ఇదేం ధర్మం అని చెప్పి. కాదు స్వామి మీరు ఏం అనుకోమదండి, యాక్చువల్లీ ఇది ప్లేట్ నాది కాదు, ఇక్కడ ఉండేవాడు లేడు, అందుకు ఆ ప్లేట్ కాలి కిందకి పెట్టుకోవడం నేను కూర్చున్నాను అంట. ఇతను కోపం వచ్చేసింది. అరే అదే ఆడ చేయదు స్వామి, అరే ఎక్కడ పోయినాడు, వాడు ఎక్కడ పోయినాడు, వాడు ఫిల్మ్ పోయినాడు స్వామి అన్నాడు. అంటే ఇక్కడ దుర్భిక్ష లేదు, సుభిక్ష ఉన్నాయి, ఆ దగ్గర నేచర్ పోవట్లే. ఇది దుర్భిక్ష అన్నమాట. మనం చూడొచ్చు కొన్నిసార్లు ఇచ్చేవాడికి తయారు వచ్చి 100 రూపీస్ ఉంటుంది, తీసుకునే వాళ్ళ డైలీ కలెక్షన్ 200. మన టెంపుల్ కాడ ఈ బెగ్గర్స్ ఉంటారు, వాళ్ళు డైలీ 200 చేంజ్ ఎక్స్చేంజ్ చేసుకోతా ఉంటారు. ఆ ఇచ్చిన వాడు రోజు పొద్దున 1 రూపాయి ఇస్తారు కదా, మామూలు ఒక పర్మనెంట్ ఫ్రైడే బెగ్గర్స్ ఇవ్వడం అట్లా రూల్స్ ఉన్నాయి. నేను అట్లా నేర్చుకున్నాను పబ్లిక్. అట్లా వాడు ఇచ్చేవాడికి 100 రూపాయలు సాలరీ ఉంటారు. ఈ తీసుకునే వాళ్ళు రోజుకు 200 కలెక్ట్ చేసి ఆ షాప్ కి వచ్చి ఆ చేంజ్ అంత ఇచ్చేసి 200 తీసుకొని పోతారు రోజు నోట్లు. ఆడు ఏం పని చేయట్లేదు, తగ్గించేయడం. వీడు పని చేస్తాడు కష్టపడి. అట్లా ఈ నంద మహారాజ్ వాళ్ళ ఒక అంతపురంలో ఈ సుభిక్ష అంటే ఇచ్చేవాళ్ళు ఉన్నారు, తీసుకునే వాళ్ళు లేరు, అంత సమృద్ధిగా ఉండింది. ఎందుకంటే సాక్షాత్ లక్ష్మీపతి అక్కడ వాళ్ళ ఇంట్లో ఉన్నారు, శ్రీకృష్ణుడు వాళ్ళ అవధులు ఉన్నప్పుడు అక్కడ ఏ ఒక రకమైన సమస్య లేదనమాట. వాళ్ళు ఎట్లా ఉన్నప్పుడు మనం చూడొచ్చు, పిల్లలంటే ఎప్పుడు ఈ పాలంతగా వాటర్ ఉంటే వాటర్కి చేయబెట్టడము, దాంట్లో ఆడుకోవడము, దాన్ని కింద పడేయడము, ఇదంతా మామూలు వాళ్ళకి నేచర్. ఇట్లా శ్రీకృష్ణుడు కూడా భగవంతుడు కూడా ఈ లీలారసాన్ని అనుభవించడానికి కొరకు అక్కడుండే ఆ పెద్ద పెద్ద బిందెలు ఉండే ఆ పాలని ఇది చేయడము, వాళ్ళకి చేయబెట్టడము, దాన్ని షేకింగ్ చేయడము, దాన్ని కింద పడేయడము, ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఈవినింగ్ అయితే వాళ్ళ మాత్రం బిజీగా ఉంటుంది, లోపల వీళ్ళు కృష్ణ బలరాం వీళ్ళు ఆడుకుంటూ ఉంటారు. వీళ్ళు ఆడుకుంటూ ఉంటే ఇతనికి బయటికి వెళ్ళాలని భలే కోరిక కృష్ణుడికి. నైట్ అయితే తల్లి ఇతను చిన్న పిల్లడు, ఇతను బయటకు పోకూడదు, ఆల్రెడీ ఎన్నో అసురులతో వీళ్ళు ఎన్నో సమస్యలు వచ్చింది, మళ్ళీ వీళ్ళు బయటకు పోయేది వాళ్ళకి ఇష్టం లేదు. పిల్లల్ని ఈవినింగ్ అయిన తర్వాత బయటకు పనిపెట్టడానికి ఇష్టం లేదు, ఎంతో స్ట్రిక్ట్ రూల్స్ అనమాట. ఇతనికి ఒక అవకాశం ఉంది, బలరాం బయటకు వెళ్తే ఇతను వెళ్ళొచ్చు బయటకు. ఏదో విధంగా బలరాంని బయటకు పంపలేకపోతే బలరాం కూర్చొని వాళ్ళ ఇంట్లో అట్లా ఉంటుంది, వీళ్ళ ఇంట్లో ఇట్లా ఉంటుంది, వాళ్ళు మనం పోతే అది ఇస్తారు ఇది ఇస్తారు అంటే బలరాము కొంతసేపు కృష్ణుడు మాట్లాడి వెంటనే వెళ్ళిపోతాడు. మళ్ళీ అమ్మ చెప్పమని ఇప్పుడు వస్తాను చెప్పి చక్క వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడ ఇంటికి వేరే ఇంటికి పోతాడు. పోయిన వెంటనే ఇతను లోపలికి వెళ్ళిపోతాడు. అమ్మకు చెప్తే ఇప్పుడు అమ్మ కృష్ణుని తీసుకొని పోతుంది, ఎత్తుకొని పోతుంది. మామూలు బలరాం నడుచుకొని పోయినాడు. ఇప్పుడు తల్లికి చెప్తే తల్లి ఎత్తుకొని పోయి చెప్తుంది ఎక్కడ పోయినాడు అని చెప్పి. ఆ పలానా ఏడు పలానా ఇంటికి పోయినాడు, ఆ ఇంటి చెప్పేది చెప్పకుండా, ఆ ఇంటి చూపించకుండా మిగిలినంత ఇంటి డౌట్ చూపించేది. ఆ ఇంటికి పోయిండొచ్చు, ఆ ఇంటికి పోయిండొచ్చు, చివరికి ఈ ఇంటికి వచ్చాడు. అప్పుడు ఇతనికి ఒక సాటిస్ఫాక్షన్, ఇతనికి ఆవులిపులు వస్తూ ఉంటుంది, ఇంకా నిద్రపోవడానికి రెడీ అవుతున్నప్పుడు మళ్ళీ ఏదైనా కీరు తినేసి మళ్ళీ నిద్రపోవచ్చు. ఆ విధంగా బలరాం ఎప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు, వెంటనే అక్కడ ప్లేస్ నుంచి కదలే వెంటనే మొదలుగా చెప్పాలని తిరుగుతున్నాడు భగవంతుడు. తిరుగుతుంటే ఈ యాంగిల్ బెల్స్ సౌండ్ వినపడుతూ ఉంటాం. ఇది బృందాస్ తను ఒక పాటలు ఎక్స్ప్లెయిన్ చేశాడు. సౌండ్ వినపడుతూ ఉంటాం అన్నమాట. సౌండ్ వినపడిన వెంటనే ఇతనికి హ్యాపీ అయిపోయింది, నన్ను ఎత్తుకోవడానికి ఎవరో వచ్చినారని చెప్పి. ఈ పిల్లలంతా రోజంతా నారాయణకు ప్రార్థన చేసి రేపు మేము కృష్ణ ఎత్తుకోవాలా, మేము మధురైతే దియ్యాలి కదా కృష్ణ ఎత్తుకోవడానికి. ఎంతో కష్టపడి రోజంతా దేవుని ప్రార్థించి వచ్చేయడం. రోజు వాళ్ళ ఇంట్లో తినడానికి ఒక చిన్న మొక్క స్వీట్ పెడితే ఇచ్చేస్తే దాన్ని అట్లే ప్యాక్ చేసి పెట్టడం, రేపు కృష్ణుని ఎత్తుకుంటే అప్పుడు ఇయ్యచ్చు అని చెప్పి. అట్లా కృష్ణుడి కొరకు ఇయ్యాలని చెప్పి నేను అట్లనే పెట్టంటారా. ఆ బ్యాంగిల్స్ ఎప్పుడు ఆ కాల గజ్జల ఒక సౌండ్ వినపడుతుందా, అప్పుడు ఇంకా తల్లి దగ్గర పోయి కంప్లైంట్ ఇచ్చేది లేదు. ఎందుకంటే అన్నుడు పోయినాడు, అన్నుడితో ఇతను పోయి ఉండొచ్చు అని చెప్పి వాళ్ళు వదిలేస్తారు. ఇంకా ఈ అన్నుడి పైన కంప్లైంట్ ఇచ్చండి పోతే అప్పుడు ఎత్తుకొని పోతారు. ఇప్పుడు అన్నుడు లేదు, నన్ను ఎత్తుకోవడానికి ఇంకొకళ్ళు వచ్చినారు, ఇంకా భయం లేదు నాకు కూడా, నేను కూడా బయటకు వెళ్ళొచ్చు అని చెప్పి ఇతను ఊరుకుని ఉంటాడు. వాడు వచ్చేస్తారు, పిల్లలు వచ్చేసి ఇతను ఎత్తుకొని పోవాలని చెప్పి అడుగుతారు తల్లిని. యశోద మాత్రం అడుగుతారు, అమ్మ మేము ఎత్తుకొని పోతామని. వాళ్ళు ఉండే దాంట్లో కొంచెం లావుగా కృష్ణుని ఎవరైతే మోయగలుగుతారా వాళ్ళని చూసి కొంచెం సైజ్ చూసి ఎవరికి ఆ కెపాసిటీ ఉంది. కృష్ణుడు అంటే మరీ చిన్న ఇది కాదు కదా, చిన్న బాడీ, మరీ చిన్న పిల్లడు కాదు, బాగా లావు ఉంటాడు. ఎత్తుకున్నాక ఆ శక్తి ఎవరుకొని వాళ్ళని చూసి ఆమె ఒకరికి ఇచ్చింది అన్నమాట. ఆమె
చాలా ఆనందపడుతుంది. అయితే కృష్ణుడు అందరినీ ప్లీజ్ చేయాలి, దేవుడు నొప్పించుకోరు. దేవుడు ఒక పెద్ద రెస్పాన్స్. మనం ఒక హౌస్ లో ఉంటే అందరినీ ప్లీజ్ చేయలేకపోతున్నాం. దేవుడికి ఇలాంటి దాన్ని కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయి, ఎవరికి నొప్పించకుండా ఉండాల. చాలా కష్టమైన సబ్జెక్ట్ అది, మనకు అర్థం కాదు. దేవుడు ఒక టెన్షన్ లో మనం మన బరువు అంతా అతను చేస్తూనే ఉంటాం. మనకు అవసరం లేదు దేవుడు ఏమైనా గాని అతని పరిస్థితి అతను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేదు. మనం బాధపడకూడదు. మన బాధలు ఇంకొకరికి ఇచ్చి వాడు ఇంకా చనిపోతేనే పర్వాలేదు, మనం హ్యాపీగా ఉండాలి. మన స్వభావం అలాంటిది, ఏం చేయలేదు. అట్లా ఈ దేవుడు అందరినీ ప్లీజ్ చేయాలి కదా. ఒక్కరెవరు ఎత్తుకుంటారు. ఈ పిల్లలకి అంత కోరిక, నేను ఎత్తుకోవాలి కృష్ణుని, నేను ఎత్తుకోవాలని చెప్పి. ఈ చిన్న మొక్క స్వీట్ ఉంటుంది, ఇట్లా వెనకాల చూపెట్టడం, ఇట్లా చేయబెట్టడం. అది ఇట్లా అంటే చెందిని మూసేస్తారు మళ్ళీ వెంటనే. అట్లా అందరూ ఈ శిల విశ్వనాథ్ చక్రవర్తి చెప్తారా, అందరు ఏంటంటే ఆ చిన్న చిన్న స్వీట్ మొక్కలు తీసుకుని వచ్చి ఇట్లా పట్టుకోవడం, ఇట్లా చూపెట్టడం, ఇట్లా చేయడం. ఆడు వస్తాడంటాడు, వీళ్ళు తీసుకోరు. అది వీళ్ళకి ఆమె నీకు అంత శక్తి లేదు, చాలా బరువుగా ఉంటాడు, అట్లా ఎత్తుకోవడానికి కుదరదమ్మా అంటే. ఇప్పుడు కృష్ణుడు నేను అట్లా చేయకూడదు, నేను అందరినీ ప్లీజ్ చేయాలి. చిన్నది ఏం చేస్తానంటే బరువు పెంచారు. అతనికి ఏముంది బరువు పెంచడం, తగ్గించడం అతనికి కష్టమైన సబ్జెక్ట్ కాదు కదా. ఇట్లా పట్టుకొని అంటారు కదా, చిన్నది ఈ బరువుని పెంచుకుంటూ రావడం. ఆమె కొంచెం పిల్లలు పెద్ద సబ్జెక్ట్ ఏం రాదు. జాగ్రత్త అంటే ఎవరు పట్టుకోలేరు వాళ్ళని. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు మళ్ళీ ఎత్తి పైన పెట్టాలంటే చాలా కష్టం. వాళ్ళు ఒక్కసారి వాళ్ళకు ఈ మనిషి వద్దు నాకు అని చెప్పి స్టార్ట్ చేస్తారు. వాళ్ళు కిందకి జారడానికి ఇక్కడ ఉండరు. ఈ పిల్లకాయలు నడు ఇక్కడ ఉండలేకపోతే జాగ్రత్త ఉంటే ఎవరు అక్కడ ఎత్తేసి కట్టలే పట్టుకోలేరు వాళ్ళని. ఇట్లా కృష్ణుడు నేర్చుకున్నాడు. కొంచెం చిన్నగా బరువు పెంచేస్తాడు, చూస్తా ఉంటారు. ఈమె జాగ్రత్త ఉంది బాడీ, మళ్ళీ కష్టపడి పైకి ఎత్తేస్తారు. మళ్ళీ వెయిట్ పెంచేస్తాడు. ఈమె స్ట్రెంత్ ఉంది, అంత వెయిట్ పెంచేస్తాడు. మళ్ళీ ఎత్తుకుంటాడు, మళ్ళీ పట్టుకుంటాడు. ఇట్లా ఈ విధంగా బరువు పెంచేసుకొని తర్వాత ఆమెకు తెలిసిపోతాం ఇది ఇంకా నా వల్ల కాదంటే అప్పుడు ఇంకా రెడీగా ఉంటారు కదా వాళ్ళకి ఇవ్వడం. వాళ్ళకి ఇచ్చిన తర్వాత కూడా ఇదే విధంగా చేయడం వాళ్ళ దగ్గర కూడా. అట్లా వీళ్ళు అందరి దగ్గర ఇట్లనే చేసి ఆ ఉండే దాంట్లో ఒక సగం మంది భగవంతు తీసుకొని పోతారన్నమాట. అక్కడ ఈ చిన్న పిల్లలకు స్వీట్ చూపించి అక్కడ భగవంతుని డాన్స్ చేపడం. దానికి ఎన్నో దేవతలు దాన్ని చూసి ఆనందపడే వాళ్ళ ఒక నృత్యాల గురించి. అట్లా ఆ స్వీట్ మొక్క చూపించి అది నీవు చేసిన మళ్ళీ దాంట్లో తప్పులు పాయింట్ అవుట్ చేయడం. ఆ పాదాన్ని మళ్ళీ బాగా చూడడానికి కొరకు, మళ్ళీ ఆ శరీరం ఒక నృత్యం ఎంత బాగుంటుందని మళ్ళీ చూడడానికి కొరకు, ఇప్పుడు చేసింది నేను రాంగ్, ఇది కరెక్ట్ కాదు, మళ్ళీ చేయమని చెప్పి మళ్ళీ డాన్స్ చేయించాలని బాగా ఇంకా నిద్ర వస్తుందని నేను ఆ సందర్భంలో మళ్ళీ ఆ స్వీట్ మొత్తం అతనికి ఇచ్చేసి అక్కడ తినిపించి మళ్ళీ ఎత్తుకొని వచ్చి మళ్ళీ ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ మోస్తున్నారు వీళ్ళు మళ్ళీ మోయరు, ఎందుకంటే ఇక్కడ నొప్పిలాగా ఉంటుంది. మళ్ళీ ఎవరైతే మోయలేదో వాళ్ళకి ఇచ్చేస్తారు భగవంతుని. వాళ్ళు అక్కడ నుంచి అలా వాళ్ళు కూడా అట్లనే సగం చిన్నపిల్లల గ్రూప్ అందరూ ఆ దేవుని మోసుకొని మళ్ళీ ఈ నృత్యం ఎంత ఈ మధురమైన ఒక డాన్స్ అక్కడ వీళ్ళంతా దీన్ని గోపశ్రీలు బ్రజవాసులు వీళ్ళంతా దీన్ని అనుభవించి దాన్ని చూసి ఆనందపడి అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ గా ఈ యొక్క గ్రామం ఈ కృష్ణ అంతపురానికి తీసుకుని వస్తారన్నమాట. ఈ విధంగా నృత్యం కూడా ఎంతో మధురం. సఖ్యం అంటే ఫ్రెండ్షిప్. భౌతిక ప్రపంచంలో ఈ ఫ్రెండ్షిప్ అనేది డబ్బుల పైన ఆధారపడి ఉంటాం. నిజమైన ఫ్రెండ్షిప్ మనం చూడమన్నమాట భౌతిక ప్రపంచంలో. అంటారు ఫ్రెండ్షిప్ అని, నిజమైన ఫ్రెండ్షిప్ చాలా రేర్. అసలు డ్యూటీస్ అయితే ఆ ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఎందుకంటే మిడిల్ కృష్ణుడు ఉంటాడు, కృష్ణ భక్తులు అనే భావంతో ఒకరికొకరు స్నేహ ఉంటుంది అనమాట, ఫ్రెండ్షిప్ ఉంటుంది. బట్ ఈ భక్తి లేని వాళ్ళని గమనిస్తే ఈ ఫ్రెండ్షిప్ వచ్చి డబ్బుల పైన ఆధారపడి ఉంటుంది. ఏదైనా డబ్బులు ఉందా నీకు ఫ్రెండ్స్ ఉన్నారు, లేకుండా ఫ్రెండ్స్ లేదు. మనం చూడొచ్చు ఈ లోటస్ ఫ్లవర్ సూర్యుడికి చాలా దగ్గర అనమాట. సూర్యుని చూస్తూ ఉంటే లోటస్ ఫ్లవర్ ఎంతో ఆనందం. తామర పూలకు సూర్యుడు కనిపిస్తుందంటే ఇదే గురు అవుతూ ఉంటుంది, ఏమంటారు వికరిస్తూ ఉంటాయి. సూర్యుని చూసి ఆనందపడుతుంది. అదే సూర్యుని అదే తామర పూల్ని తీసి కింద పెట్టేస్తే అదే సూర్యుడు అదే పూల్ని కాల్చేస్తాడు. ఇప్పుడు సూర్యుడు దేన్ని లైక్ చేస్తున్నాడు? సూర్యుడు తామర పూలను లైక్ చేస్తున్నాడు, తామర పూలు కింద ఉన్న వాటర్ని లైక్ చేస్తున్నాడు అని తెలుసుకోవడం చాలా కష్టం. ఏమి స్వామి నీవు నా ఫ్రెండ్ కదా, మన మీద చాలా క్లోజ్ ఫ్రెండ్ కదా అంటే సూర్యుడు అంటారు నీవు నాకు ఫ్రెండ్. ద్రవ్యం ఉన్నంత కింద జలం ఉన్నంత నీ నా ఫ్రెండ్, నీ దగ్గర జలం లేకుండా నా ఫ్రెండ్ కాదు నేను. ఇది లైక్ చేయడము ఇక్కడ ఈ జలమా తామర పూల జలం అచ్చ తామర పూలను లైక్ చేసినట్లే ఉంటుంది. ఎందుకంటే సూర్యుని చూస్తే సూర్యుడు ఎప్పుడు ఆ తామర పూలను చూసి అక్కడ వికసిస్తూనే ఉంటుంది అనుకుంటే ఇదే నిజంగా వికసిస్తున్నాయి సూర్యుని ఒక ఫ్రెండ్షిప్ వల్ల అని చెప్పి.
అదే తామర పూలు తీసి బయటకు వేసాయండి, కింద డ్రై ప్లేసులు పెట్టాయండి, అదే సూర్యుడు కాల్చేస్తాడు అదే తామర పూలని. ఎక్కడుంది ఫ్రెండ్షిప్? ఫ్రెండ్షిప్ ఆ జల్లపైన ఆధారపడింది, నీళ్లు కావాలి. అట్లా ఈ ద్రవ్యం డబ్బుల పైన ఆధారపడింది వీళ్ళొక భౌతిక ప్రపంచంలో ఒక ప్రేమ. జయ శిశి రాధా గోవింద భగవానికి, శిల ప్రభుపాద్కి, శిల గురుదేవ్. మనం చూడొచ్చు, ఇంకొక ఎగ్జాంపుల్ చూడొచ్చు. మనం ఈ అడవికి మిని మంట తగిలిందంటే ఊళ్ళో కాదు, ఈ మంట దాని యొక్క గాలి యొక్క ఫ్రెండ్షిప్ చేసుకుంటాను. గాలి యొక్క ఫ్రెండ్షిప్ చేసుకుని ఒక రోజు వదిలేసినామంటే మొత్తం ఎంత పెద్ద అడవైనా కాల్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. మంటను గాలి చాలా క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళు ఒక క్షణంలో మొత్తం బూడిద చేసేస్తారు. అదే గాలి ఉంది కదా, నాకేం చేయమది ఏం చేయమది అంటే ఒప్పుకుంటుందా? నీవంటే నాకెవరంత ఒక సెకండ్ దాన్ని ఆపేస్తుంది. ఇది భౌతికమైన ఫ్రెండ్షిప్ అన్నమాట. ఇది ఫ్రెండ్షిప్ వచ్చి ఆత్మ పట్ల ఉండే కాదు, శరీరం పట్ల ఉండే ఫ్రెండ్షిప్. వాళ్ళ యొక్క భౌతిక ఒక వస్తువుల పట్లే ఉండే ఫ్రెండ్షిప్ కానీ నిజమైన ఒక ఆత్మ పట్ల ఉండే ఫ్రెండ్షిప్ కాదు. నిజమైన ఫ్రెండ్షిప్ మనం భగవంతుడితో చూడొచ్చు. సుహృదం సర్వభూతానం జ్ఞాపం. భగవంతుడు సుహృదం సర్వభూతానం, ప్రతి ఒక్క జీవి పట్ల ప్రేమ కలిగిన వాడు. ఒక జీవి ఎన్నో కోట్ల సంవత్సరం నుంచి భౌతిక ప్రపంచాలు తిరుగుతూ ఉన్నాయి. అది అతను మాట ఏం వినట్లేదు, అతనికి అనుకూలకరంగా లేదు. అయితే కానీ ఆ పరమాత్మ ఆ జీవి వెనక తిరిగిపోతూనే ఉంటారు, తిరుగుతూనే ఉంటారు. మానవ జన్మ వచ్చినప్పుడు అప్పుడు ఉంటాడు, పల్లి జన్మ వచ్చినప్పుడు అప్పుడు ఉంటాడు, ఇంకా నీచమైన జన్మ ఆ జీవి ఎత్తుకున్నప్పుడు కూడా అప్పుడు కూడా ఉంటాడు. పరమాత్మ రూపాయలు భగవంతుడు మనతోటే ఉంటాడు ఎప్పుడు కూడా. ఒక క్షణం కూడా ఈ జీవి తిరిగి అతని వైపు చూడట్లేదు, అతను వెనకాల పోవట్లేదు, అతని గురించి వినట్లేదు, వినడానికి ఇష్టపడట్లేదు. అంత తెలుసుకున్నప్పుడు కూడా ఈ జీవి నన్ను ఇంతవరకు ఫ్రెండ్షిప్ చేయలేదు, ఎన్నో కోట్ల సంవత్సరం నేను ఇతను వెనకాల ఉన్నాను, అయితే ఇంకా నన్ను ఫ్రెండ్షిప్ చేయలేదు, నా పట్ల ప్రేమ కలగట్లేదు అని తెలుసుకున్నప్పుడు కూడా ఆ జీవి వెనకాలనే భగవంతుడు తిరుగుతూ ఉంటాడు ఆ పరమాత్మ రూపంలో. ఇది నిజమైన ప్రేమ అన్నమాట. ఇది నిజమైన ఒక ప్రేమ అంటారు. ఎందుకంటే ఆ జీవి నుంచి భగవంతుడు ఏం కోరుకోవట్లేదు, అయినా కానీ జీవి మళ్ళీ తిరిగి భగవద్ధామకు రావాలా, ఇతని నిజమైన స్థానం ఇతను పొందాలి, ఏదో విధంగా ఇతనికి నేను గైడ్ చేయాలి, ఇతని తీసుకొని మళ్ళీ నేను రిటర్న్ పోవాలి. ఎంత ఈ జీవి పట్ల ఎంత ప్రేమ కలిగినాడు, ఇంకా దయ చూపిస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు, భక్తి చేయి అని చెప్పి. అంటే భగవంతుడు ఎట్లా మళ్ళీ యొక్క మనము సత్యని భౌతిక ప్రపంచం ఈ ఫ్రెండ్షిప్ శాశ్వతం కాదని తెలుసుకున్న తర్వాత మళ్ళీ భగవంతుడికి ఈ ప్రేమ మళ్ళీ ఎట్లా పెంచుకోవడం అంటే హరే కృష్ణ మంత్రం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. భగవంతుని యొక్క దివ్య నామస్మరణం. ఇది మనకు భగవంతునితోటి మర్చిపోయినా మళ్ళీ అతని ఒక సంబంధాన్ని, మనం ఏదైతే ఏ సంబంధించి దూరం అయిపోయినామో ఆ సంబంధాన్ని, ఆ సత్యం ఉండొచ్చు, వాత్సల్యం ఉండొచ్చు, ప్రేమ ఉండొచ్చు, దాస్యం ఉండొచ్చు, శాంతం ఉండొచ్చు, ఏ రసమని ఉండొచ్చు. అంటే మళ్ళీ అతను ఒక సంబంధం, మళ్ళీ అతనితోటి సంబంధం పెంచుకుంటున్నాడు. అట్లా మన ప్రతి ఒక్కరు కూడా ఈ హరే కృష్ణ మంత్రం రోజు జపం చేయాలా. దీన్ని అపరాధ శూన్యంగా చేయాలి. అపరాధం చేసి జపం చేయకూడదు. ఒక చోట నుంచి మనము అపరాధం చేయకూడదు. ఎట్లా అంటే మనకు ఐటమ్స్ ఇచ్చినారు, గులాబ్ జామ్ చేయడానికి అన్ని రకాల ఐటమ్స్ ఇచ్చినారు. ఆయిల్ ఇచ్చినారు, గులాబ్ జామ్ పౌడర్ ఇచ్చినారు, పర్సన్ ఇచ్చినారు, కొయ్యలు ఇచ్చినారు, అంత ఇచ్చినారు. ఇప్పుడు మన పని వచ్చి ఏం లే, మంట వెలిగించడం. అంటే మంట వెలిగించి ఇచ్చినారు, మళ్ళీ మంటం కూడా వెలిగిస్తున్నారు. దాన్ని ఆరకుండా చూడాలా. కానీ అది ఆరే ముందు దాన్ని కొయ్యల్ని లోపలికి చేస్తా ఉండాలా, అంటని వెలిగించడానికి ఎంకరేజ్ చేస్తా ఉండాలి, ప్రోత్సహిస్తా ఉండాలి. అదే మనం ఒకసారి నుంచి అన్ని గులాబ్ జామ్ చేసి తినాలని అంత పెట్టేసినాము, బండలు అంత పెట్టేసినాము, ఐటమ్స్ అంతా పెట్టుకున్నాము. ఆ కొయ్యి కూడా మనకి వెలిగించి ఇచ్చినారు, కొయ్యి కూడా. అయితే దానికి మనం నీళ్ళు పోస్తా ఉన్నాం. మనం గులాబ్ జామ్ తినగలుగుతామా? లేదు. గులాబ్ జామ్ చేయాలంటే అది ఆయిల్ అయిపోవాలి, బాగా వేడి అవ్వాలా, అప్పుడు దాంతో చేయొచ్చు దాన్ని. అట్లా కాకుండా ఇది మనము అంత ఇచ్చినారు, ఐటమ్స్ అంత ఇచ్చినారు మనకు, మనం జస్ట్ మంట ఆరకుండా చూడాలి. మనం దానికి సాల్ట్ లేకుండా వాటర్ ఇలాంటి ఐటమ్స్ దానికి వేయకూడదు. దానికి మంట ఇంకా ఇచ్చారంటే దానికి ఆయిల్ ఎలా లేకుండా అది గాలి నుంచి గానీ వాటర్ నుంచి కానీ అది దీని దానికి ఒక ప్రాబ్లమ్స్ రాకుండా చూడాలి మంట. అది మనకు కావాల్సింది. అట్లా భగవంతుని యొక్క అనుగ్రహం, భక్తుల యొక్క అనుగ్రహం వల్ల మనకు గురువు అనేది దొరికినాడు, హరే కృష్ణ మంత్రం అనేది మనకు దొరికింది, భక్తుల యొక్క సాంగత్యం దొరికింది, భగవద్గీత, భాగవతం, దివ్యమైన గ్రంథాల యొక్క విషయాల గురించి మనకు కొంచెం తెలిసింది. దాని గురించి మనకు దాని
అది మనకు మనకు వచ్చింది. అది కూడా మన చేతిలోనే మనకు భగవంతుడికి ఇచ్చిన భగవంతుడు మనకి అది కూడా ఇచ్చినాడు. అన్ని వెరైటీస్ ఇచ్చినాడు. ఒకటి మాత్రం మన చేతుల్లోనే. అపార్థం చేయకుండా దీన్ని యూజ్ చేసుకోవాలి ఇన్ని ఐటమ్స్ ని. అప్పుడు మాత్రం ఈ యొక్క రుచిని అనుభవిస్తాం. మనం మర్చిపోయి సంబంధాన్ని పెంచుకుంటాం ఆ దివ్య పురుషుల పట్ల. ఏదైతే ప్రతి ఒక్క అంగాంగాలు ఎంతో మధురంగా ఉంటుందో అతని పట్ల ఈ సంబంధం మళ్ళీ పెంచుకుంటాం ఎప్పుడైతే మనము ఈ అపరాధ రహితంగా మనం జపం చేస్తాం. ఇది మనం నేర్చుకోవాలన్నమాట. ఎవరికి అపరాధం చేయకుండా, నామాపరాధం, విగ్రహాపరాధం, దామాపరాధం, ఏ ఒక రకమైన అపరాధం చేయకుండా భగవంతుని యొక్క దివ్య నామస్వాన్ని మనం ఎప్పుడు స్మరించి భగవంతుని యొక్క దివ్య ధామానికి మనం తిరిగి మళ్ళీ వెళ్ళాలని. జై శ్రీ రాధా గోవింద్ భగవాన్ కి, శిల ప్రభుపాద్ కి, శిల గురుదేవ్ కి, జై గోర్ ప్రేమ.